ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించారు. బాబు ఉచిత ఇసుక పాలసీ అమల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు సూచించారు. అక్రమాలు జరిగితే సహించేది లేదంటూ హెచ్చరించారు చంద్రబాబు. ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకుంటే కలెక్టర్లకు కాల్ బ్యాక్ చేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇసుక సరఫరాలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఇసుక సరఫరాలో ప్రతి స్టెప్ను డిజిటలైజేషన్ చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి. ప్రకృతి అందించిన ఇసుకను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేయడం దుర్మార్గమన్న చంద్రబాబు ఇసుక పాలసీలో జాగ్రత్తలు వహించాలన్నారు. దీనికి కలెక్టర్లదే పూర్తి బాధ్యత అన్నారు. ఎలాంటి గతి తప్పినా కలెక్టర్లే దీనికి చర్యలకు బాధ్యులవుతారంటూ ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. అవసరమైతే అక్రమాలు చోటు చేసుకుంటే కలెక్టర్లను కూడా కాల్ బ్యాక్ చేస్తామంటూ హెచ్చరించారు ముఖ్యమంత్రి. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయన్న ముఖ్యమంత్రి ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ సంపదని